విశ్వ క్రికెట్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫైనల్ ప్రారంభమైంది. స్టేడియం భారతదేశం మరియు ఆస్ట్రేలియా అభిమానులతో నిండిపోయింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉంది. చివరి ఓవర్ 20 పరుగులు 6 బంతుల్లో అవసరం. క్రీజులో ఎంఎస్ ధోనీ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు అనుభవజ్ఞుడైన వేగగాళి మిచెల్ స్టార్క్ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి 6 బంతులు. 1వ బంతి బాల్. స్టార్క్ అద్భుతమైన యార్కర్ విసిరాడు. ధోనికి ఒక్క పరుగు కూడా రాలేదు. ఒత్తిడి మరింత పెరిగింది. 2వ బంతి సిక్స్. ధోనీ తన క్లాసిక్ హెలికాప్టర్ షాట్తో బంతిని లాంగాన్ మీదుగా స్టేడియం బయటికి పంపాడు. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. 3వ బంతి 2 పరుగులు. ధోనీ దీప మిడ్వికెట్ వైపుకు ఫ్లిక్ చేశాడు. కోహ్లీ చిరుత వలె పరుగెత్తి 2వ పరుగు పూర్తి చేశాడు. ఇప్పుడు 3 బంతుల్లో 12 పరుగులు అవసరం. 4వ బంతి 4. ధోనీ కవర్లలో గ్యాప్ను కనుగొని అద్భుతమైన షాట్ ఆడాడు. ఇక 2 బంతుల్లో 8 పరుగులు కావాలి. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. 5వ బంతి సింగిల్. ధోనీ పాయింట్ వైపుకు తట్టి వేగంగా పరుగు తీశాడు. చివరి బంతికి కోహ్లీ స్ట్రైక్లోకి వచ్చాడు. ఇప్పుడు 1 బంతిలో 7 పరుగులు అవసరం. చివరి బంతి విజయం గెలిచే సమయం. స్టేడియం అంతా శ్వాసలు బిగబట్టి చూస్తోంది. స్టార్క్ పరుగెత్తి వచ్చి బంతిని విసిరాడు. ఇది ఫుల్ టాస్. కోహ్లీ గట్టిగా స్వింగ్ చేశాడు. బంతి గాల్లోకి దూసుకెళ్ళింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ జంప్ చేసి క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. కాని బంతి అతని చేతుల నుంచి జారిపడి బౌండరీ దాటింది. 6. భారత జట్టు 1 పరుగుతో విజయం సాధించింది. స్టేడియం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ధోనీ కోహ్లీని ఎత్తుకున్నాడు. రోహిత్ శర్మ పరిగెత్తుకుంటూ వచ్చి తన జట్టును ఆలింగనం చేసుకున్నాడు. భారత క్రికెట్కు మరో మహత్తరమైన విజయగాథ లిఖించబడింది.